మమతానుబంధాలలో కథాభిమానులకు స్వాగతం. ఇది కథగాని కథ. ఒక వనిత ఆత్మకథ. ఆమె వయస్సు 65 ఏళ్ళు. మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్తోంది. అక్కడ ఓ సీనియర్ సిటిజన్స్ హోమ్కు, అనగా ఒక ప్రత్యేక వృద్ధాశ్రమానికి. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె చదువుకున్నదే, 3 పిల్లల పెళ్లిళ్ళు చేసింది. వాళ్ళందరూ అమెరికా పౌరులు. అందరికీ 2 పిల్లలు. వాళ్ళంతా హై స్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు. ఆమె అమెరికాకు బోలెడు సార్లు వెళ్ళింది, కాన్పులు చేసింది. వెళ్ళిన ప్రతిసారి 6 నెలల పాటు ఉండేది. ఇక చాలు అనుకునింది. ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్ళాలని లేదు, రానని చెప్పింది. ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడిపినా చాలు. అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్కి వెళ్ళిపోతుంది. వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అంటారండి అమెరికాలో. అమెరికాలో నర్సింగ్ హోమ్స్ కూడా అని అంటారట. ఆమె ఏమన్నదో చదవండి. వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపడానికి ఓ స్థలం వెతుక్కున్నాను. వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ. ఎప్పుడో కానీ నేను వారి మాటల్లోకి రాను. నేను ఇప్పుడు ఎవరికి ఏమీ కాను, ఎవరికీ అక్కరలేదు. ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు, అది రిటైర్మెంట్స్ హోమ్. బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక సింగిల్ రూము, మరీ అవసరమైన ఎలక్ట్రిక్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూము, బెడ్డు, ఏసీ కూడా ఉంది. కిటికీ తెరిస్తే చల్లటి గాలి. ఫుడ్ కూడా చాలా బాగుంది. సర్వీస్ బాగుంది. కానీ ఇవేమీ చౌక కాదు, ప్రియమైనవే. నాకని పెన్షన్ బొటాబొటిగా ఈ అవసరాలకు సరిపోతుంది. సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. అమ్మేస్తే ఇక ఈ చివరి రోజులకు సరిపడా డబ్బుకు డోకా లేదు. నా తర్వాత ఏమైనా మిగిలితే నా కొడుక్కు వెళ్ళిపోతుంది. సో ఆ చీకు చింత ఏమీ లేదు. నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో అన్నాడు నా వారసుడు. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాను. ఓ ఇంటిని వదిలేయడం అంటే ఎంత సులభమా? కాదుగా. బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నిచరు, రోజువారీ మన జీవితంలో పెనవేసుకున్న బోలెడు పాత్రలు, అన్ని కాలాలలోనూ మనల్ని కాపాడిన బట్టలు. సేకరణ అంటే నాకు ఇష్టం. లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నాయి, చాయ్ కప్పులు ఉన్నాయి, అత్యంత విలువైన వెండి పెండెంట్లు, బోలెడు పుస్తకాలు. అల్మర నిండా అవే. డజన్ల కొద్దీ విదేశీ మద్యం సీసాలున్నాయి. బోలెడంత వంట సామాగ్రి ఉంది, అరుదైన మసాలాలు. ఇవే కాదు, అనేక ఫోటో ఆల్బమ్స్. ఇవన్నీ ఏం చేయాలి? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు. నా జ్ఞాపకాలని అది మొయ్యలేదు. అది భద్రపరచు కూడా. ఏముంది ఆ గదిలో? మహా అయితే ఓ చిన్న క్యాబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా, ఓ చిన్న ఫ్రిడ్జ్, ఓ చిన్న వాషింగ్ మిషను, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్. ఇవన్నీ అవసరాలే, కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేను. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగమని, అవి నావి కావని అనిపిస్తోంది. అన్నీ నేను వాడుకున్నాను, అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావి ఎలా అవుతాయి? నా తర్వాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు, కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి ప్రపంచ సంపద కాదా? మనతో పాటు తోడు వచ్చేది ఏముంది? వెళ్ళిపోయేది ఒక దేహమే కదా. అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్లకు దేనికి? వాటితో వాళ్ళని అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలు స్టాప్ చేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు, బట్టలు పరుపులు బయటకు విసిరేస్తారు. వాళ్ళకేం పని? మరి నేనే ఉంచుకోలే. నా బట్టలు గుట్ట గురించి కొన్ని తీసుకున్నాను. అత్యవసర వంట సామాగ్రి కొంత, తరచూ పలకరించే 4-5 పుస్తకాలు, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంక్ పాస్బుక్. చాలు, అన్నీ వదిలేశాను. బంధం తెంపేసుకున్నాను. నా పొరుగు వారికి వీడ్కోలు చెప్పాను. డోర్ వేసి గడపకు 3 సార్లు వంగి నమస్కారం చేశాను. ఈ ప్రపంచానికే అన్నీ వదిలేశాను. ఎవరో ఏదో చెప్పినట్టు ఏముంది? ఓ దశ దాటాక కావలసింది ఒక మంచం, ఒక గది, అత్యవసరాలు. మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకి ఇక ఏటూ పనికిరానివి సంకెళ్ళుగా మిగిల్చుకోవద్దు, వదిలేయాలి. వదిలించుకోవడమే. కీర్తి, సంపద, భవిష్యత్తు అన్నీ ఓ ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఓ
పడక మంచం మడత మంచం మాత్రమే. నిజంగా అంతే కదా. 60 ఏళ్ళు పైబడ్డావంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం తెంచుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. భవబంధాలు ఏమిటో అర్థమవ్వాలి. మన ఫ్యాంటస్లు, మన బ్యాగేజ్తో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేని వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవడమే వృథా. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏది మనది కాదు, ఎవరూ మన వాళ్ళు కాదు. మనిషి ఒంటరి, మహా ఒంటరి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది ఎవరికి తోడు రాదు అనేది మనం అర్థం చేసుకున్నారు. ఇది ఈరోజు నేను మీకు వినిపించబోయే ఒక ఆమె ఆత్మకథ. మీకు